దయచేసి ఈ వీడియో రాజకీయాలకు సంబంధం లేదు, కేవలం మా ఎన్టీఆర్ గురించి మాత్రమే మాట్లాడతాను. కానీ ఒకసారి గుర్తు చేద్దాం అనిపించింది కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రావాలా. ఇప్పుడు నేను 3 టాపిక్లు మాట్లాడతాను. ఒకటి, వైసీపీకి 151 నుంచి 11 ఎందుకు వచ్చినాయి? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ గారు, దగ్గుబాటి వెంకట ప్రసాద్ గారు ఎన్టీఆర్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉద్దేశించి. 3, ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఈ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసమే ఈ వీడియో. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా చూడండి, మీకోసమే ఈ వీడియో. ఫస్ట్ వీడియో మొదలు పెద్దనే వైఎస్ఆర్సీపీ 2019లో 151 సీట్లు వచ్చినాయి. 2024 వచ్చేసరికి 11కు పడిపోయినాయి. ఇప్పుడు జగనన్న చెప్పినట్టు ఈవీఎంలో హ్యాకింగ్ జరిగిందచ్చు, జరిగినకపోయిండొచ్చు. అమ్మ కచ్చల ఓట్లు, రైతుల ఓట్లు, అవ్వాతాతల ఓట్లు ఏమైనా ఆధారాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఓవరాల్ గా 151 నుంచి 11కు పడినాయంటే దానికి ముఖ్య కారణం, స్టార్టింగ్ లో కొడాలి నాని గారు చంద్రబాబు నాయుడు గారిని ఆ 420 గారు ఇంకెందుకు చచ్చిపోకుండా ఇంకా బతుకున్నారు, మన చాలా ఘోరంగా ఉంటుంది, ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు నోరు చేసుకుని కొడాలి నాని గారు ఇట్లా మాట్లాడొద్దండి అని ఒక మాట కొడాలి నాని గారిని చెప్పింటే ఈరోజు 11కు పడిపోయేటివి కాదు. ఎమ్మెల్యే రోజా గారు పాడి మీద పండుకోవాల్సిన వయసులో చంద్రబాబు ఇప్పటికి కూడా రాజకీయాలు చేయాలా, డబ్బులు దెబ్బల్లా అని చెప్పేసి తాపత్రయపడుతున్నాడని రోజా గారు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రోజా గారి నోరును కంట్రోల్ చేసింటే ఈరోజు 11 వచ్చేటివి కాదు. బోరుగడ్డ అనిల్, అతను చంద్రబాబు నాయుడిని తిట్టడమే కాకుండా పవన్ కళ్యాణ్ భార్యని, వారి పిల్లల్ని కొన్ని మాటలు అన్నాడు, చెప్పలేం. కానీ మనం ఆ రోజు కూడా మన జగనన్న బోరుగడ్డ అనిల్ ను నోరు ఎక్కువ చేసుకోవద్దని ఒక మాట చెప్పింటే 11కు పడిపోయేటివి కాదు. వంశీ, చంద్రబాబు నాయుడు గారి భార్యని ఆ మాట అనకపోయింటే 11కు పడిపోయేటివి కాదు. జగనన్న అంత పెద్ద స్పీచ్ లో దాదాపు 1,00,000 మంది ఉన్న స్పీచ్ లో నా బొచ్చు కూడా బీక్కోలేరు అనే మాట చెప్పకపోయింటే ఈరోజు 11కు పడిపోయేటివి కాదు. ఆఖరి ఎలక్షన్స్ కు ఆఖరి 6 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకపోయింటే 11కు పడిపోయేటివి కాదు. 11కు పడిపోవడానికి నాకు తెలిసిన మెయిన్ రీజన్స్ ఇవి. మీరేమని అనుకుంటారంటే కింద కామెంట్ చేయండి. తర్వాత ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ, బాలకృష్ణ గారి గురించి కానీ, అసలు నందమూరి ఫ్యామిలీ, నారా ఫ్యామిలీలో ఏ ఒక్క తప్పుడు మాట కూడా ఆయన మాట్లాడలేదు, ఏ రోజు మాట్లాడలేదు. ఆయన పార్టీకి దూరంగా ఉన్నాడు, రావాల్సింది వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తామని చెప్పేసి చాలా సంవత్సరాల క్రితం చెప్పినాడు. ఇప్పుడు ఈ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట ప్రసాద్ గారు, అది వాయిస్ ఓవర్ అంటున్నారు, నిజమో కాదైతే మనకు తెలియదు. మొత్తానికైతే వెంకట ప్రసాద్ గారు ఎన్టీఆర్ గారిని ఒక బూతు పదం వాడిన విషయం ఇప్పుడు అది పెద్ద వైరల్ అయిపోయింది. ఆ విషయం వెంకట ప్రసాద్ గారికి ఖచ్చితంగా ఆ రోజు తెలిసింటుంది. ఆ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను నిజంగా ఆ మాట చెప్పలేదు, నాకు అవసరం లేదు, ఎన్టీఆర్ కూడా మనవాడే కదా అనే ఒక మాట చెప్పింటే ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. సరే, ఇష్యూ అయింది, ప్రెస్ మీట్ పెట్టి తప్పుగా అర్థం చేసుకున్నారు అనే మాట ఒక మాట చెప్పిన క్షమించమని అంటే ఇప్పుడు ఆయన వాయిస్ ఓవర్ ఎవరో చేసినారు అనేది అతను కన్ఫ్యూజ్ ఉన్నాడు కాబట్టి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఇదే. నిన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కలిసి ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ గారి ఇంటి ముందర చేసిన రచ్చతో ఆయన మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు, ఎన్టీఆర్ కు క్షమాపణ చెప్పడం జరిగింది. అదే పని ముందు చేసిండొచ్చు. సరే, పొరపాటు జరిగింది, రచ్చ ఎందుకు? మొత్తానికి ఏ రోజన్నా కూడా ఎన్టీఆర్ అంటే తెలుగుదేశం అంటే ఎన్టీఆర్. మాస్ ఫాలోయింగ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి అన్న 151 నుంచి 11కు పడిపోవడానికి 5 సంవత్సరాలు పట్టింది. 5 సంవత్సరాలు ఏముంది, కళ్ళు మూసి తీసి లోపల అయిపోతాయి. ఇప్పుడు వీళ్ళు కూడా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కూటమితో సంబంధం లేకుండా వాళ్ళు పర్సనల్ గా పోటీ చేసింది 144 స్థానాలు. అందుకు గాను 135 స్థానాలు గెలిచినారు వాళ్ళు. కూటమితో సంబంధం లేదు, తెలుగుదేశం పర్సనల్ గా 135లో కూడా 3 ఎగిరిపోయి 15కు రావడానికి 3 టైం ఉంది. కానీ అది నిలబెట్టుకోవాలంటే దయచేసి ఇప్పుడు ఫస్ట్ మొట్టమొదటిగా ఒక వాయిస్ ఇచ్చినని చెప్పేసి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి వచ్చింది. ఇది కంట్రోల్ చేసుకోండి మీరు. ఇది కంట్రోల్ చేయలేకపోతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సరే, ఎన్టీఆర్ ఫ్యాన్స్ తలుచుకుంటే ఏమైనా చేయగలరు.
ఏమైనా చేయగలరు. ప్రభుత్వాన్ని మార్చే శక్తి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఉంది. నేను తెలుగుదేశం రావాలని కోరుకుంటాను. ఎవరు వచ్చినా నాకేం కాదు. అంటే మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు కోపడతారేమని చెప్పాను. ఎవరు వచ్చినా మనకేం ప్రాబ్లం లేదు. మనకేముంది చెప్పు, వీళ్ళైనా వాళ్ళైనా రాష్ట్రం మీద అప్పులు చేసి డబ్బులు తగలేస్తున్నారు, అంతే మ్యాటర్, ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని సీరియస్ తీసుకొని ఇప్పటి నుంచైనా వాళ్ళ ఎమ్మెల్యేలను నోరెలుపులో పెట్టుకుని మాట్లాడమని చెప్పండి. ఎన్టీఆర్ ఎవరి జోలికి పోవడం లేదు, ఎవరిని గెలకడం లేదు. అతని సినిమాలు అతను తీస్తున్నాడు, అవి హిట్ అవుతాయా ఫ్లాప్ అవుతాయా అవి కూడా వాళ్ళు చూసుకుంటున్నారు కదా. ప్రభుత్వం తరఫున మాకు సపోర్ట్ ఇవ్వండి ఏమని అడుగుతారా? టికెట్లకు ఒక్కటి కొంచెం అడిగితే అడుగుతారు. టికెట్లు కూడా ఇప్పుడు అందరితో పాటే కదా ఇతను కూడా. కాబట్టి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం ఇది ఇది సరే, ఇది అనుకోకుండా జరిగిందో ఏదో పొరపాటు జరిగింది. ఇక మీద ఇవి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది, బాలకృష్ణ గారిది. అసలు వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరైనా సరే ఎన్టీఆర్ గురించి మాట్లాడడానికి ఒక చిన్న కారణం అన్నదా? కనీసం అంత పెద్ద మాట అనడానికి చిన్న కారణం. ఏ సినిమా హీరో కూడా సినిమా ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యి 3 సంవత్సరాలు అయింది. ఏ హీరో కూడా మేమందరం బాగానే ఉంటాం, మీరే ఊర పందుల మాది కొట్టాడుకుని దూరం అవుతున్నారు, మీరు కూడా బాగా కలిసి మా అన్ని సినిమాలను ఎంకరేజ్ చేయండి, మేము ఇంకా గొప్ప సినిమాలు తీస్తాము, కలిసి తీస్తామని చెప్పిన మొట్టమొదటి హీరో మా ఎన్టీఆర్. ఏ సినిమా ఆడియో ఫంక్షన్ కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ, ఒక గెస్ట్ గా వెళ్ళినా, లేదంటే తన సొంత సినిమాలు అయినా సరే, ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర మీ అమ్మ నాన్న చూస్తున్నారు, మీ అమ్మ నాన్నలు మీ భార్య పిల్లలు చూస్తుంటారు, జాగ్రత్తగా వెళ్ళండి అని మొట్టమొదటి చెప్పిన హీరో మా ఎన్టీఆర్. మా ఎన్టీఆర్ చేసే సేవా కార్యక్రమాలు ఎన్ని ఉంటాయో అందరికీ తెలిసిందే. అట్లాంటిది ఎన్టీఆర్ని అంత పెద్ద మాట్లాడడానికి నేను వెంకటప్రసాద్ గారిని అన్నం లేదు. రికార్డింగ్ చేయడానికైనా సరే, వాయిస్ ఓవర్ ఇవ్వడానికైనా సరే చేసేటోళ్ళు కూడా మైండ్ సెట్లు వచ్చింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తలుచుకుంటే ఏమన్నా చేయగలరు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.